పంతులు గారు, అమ్మా, నా తమ్ముడి జాతకంలో ఏమైనా దోషం ఉందా? మీరిచ్చిన జాతకం మొత్తం చూశాను. అందులో ఎలాంటి దోషం లేదమ్మా. మరైతే ఎందుకు వాడికి పెళ్లి కావడం లేదు? భార్యని పోగొట్టుకున్న బాధలో నా తమ్ముడు ఏమైపోతాడో అన్న బెంగ రోజు రోజుకి నాలో భయాన్ని కలిగిస్తుంది. ఇంకా టైట్ కట్టాలి. బాబాయ్, తోలుబొమ్మలు తీసుకొచ్చాం, ఎక్కడ పెట్టమంటారు? అయ్యో, నాకిక్కడ పనుందమ్మా. ఒక పని చెయ్యి, ఇదిగో మా ఆఫీస్ తాళాలు, అవి అక్కడ పెట్టిపోండి. నేను తర్వాత వస్తాను. అలాగే బాబాయ్. కట్టు, త్వరగా కట్టు. నా తమ్ముడు మళ్ళీ సంతోషంగా ఉండాలన్నా, సంతోషకరమైన జీవితం గడపాలన్నా వెంటనే వాడికి రెండో పెళ్లి జరిగి తీరాలి. రాయుడికి రెండో పెళ్లి చేస్తే ఆ వచ్చేదాన్ని కూడా ఈ మైనావతి నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది. ఇక నాకు నా కొడుక్కి విలువే లేకుండా పోతుంది. అలా జరగకూడదు. అది కాదు మైనావతి, అసలు నువ్విలా తొందరపడే రాయుడికి చిన్న వయసులోనే పెళ్లి చేశావు. ఏమైంది? ఆయుష్ తీరకుండానే ఆ వచ్చినమ్మాయి హరి అంది. ఇప్పుడు కూడా నువ్వు తొందరపడి పెళ్లి చేస్తే ఇప్పుడొచ్చే అమ్మాయి కూడా రేపు హరి అంటే అత్తయ్య, నేను ఎవరి ఉసురు పోసుకోవడం లేదు. నా తమ్ముడి జీవితంలో సంతోషాన్ని నింపాలనుకుంటున్నాను. అది వాడి పెళ్లితోనే సాధ్యమవుతుంది. ఇది నా నిర్ణయం. ఇందులో ఎవరి సలహాలు అవసరం లేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీకు రెండోదే కరెక్టు. అమ్మా, మా ప్రయత్నం మేం చేస్తున్నాం. నాకు కావాల్సింది సమాధానం కాదు, ఫలితం. నా తమ్ముడు జీవితంలో వెలుగు నింపడానికి ఎక్కడో ఒక చోట ఓ అమ్మాయి ఉండే ఉంటుంది.